స్పీడ్ న్యూస్. మెదక్ జిల్లా నూతన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్ ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ హోంగార్డ్ సిబ్బందికి ఏఆర్డీఎస్పీ శ్రీనివాస్ వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ లో మెదక్ డీఎస్పీ సైదులు పాల్గొన్నారు. వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామ చెరువులో కొందరు అక్రమార్కులు కబ్జాకు పాల్పడుతున్నారు. చెరువులోకి నీళ్లు రాకుండా అనుమతులు లేకుండా గుట్టను తొలగించి రాళ్లు మట్టిని పోసి చెరువును పూడ్చివేశారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుండి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం మతలబుపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు గూడూరు పోలీసు అధికారులు ప్రతిష్టాత్మకంగా డిజిటల్ స్పీడోమీటర్ గన్ అనే యంత్రాన్ని ప్రవేశపెట్టారు. గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి, రూరల్ సిఐ దశరథ రామారావు, రూరల్ ఎస్ఐ బ్రహ్మనాయుడు స్పీడోమీటర్ గన్ గూడూరు హైవేలో లాంఛనంగా ప్రారంభించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకూర్మం దేవస్థానంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు చొరవతో ప్రారంభించిన నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏడాది పూర్తయిన వేళ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు, యాత్రికులకు భోజన వసతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎంవీపీ కాలనీలోని హెల్త్ ఏరియా పార్క్ లో వాక్ అండ్ టాక్ విత్ ఎంపీ జీవీఎల్ కార్యక్రమానికి వాకర్స్ నుండి విశేష స్పందన లభించింది. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విశాఖపట్నం తూర్పు నందు గల ఎంవీపీ కాలనీలోని హెల్త్ ఏరియా పార్క్ నందు వాక్ అండ్ టాక్ విత్ ఎంపీ జీవీఎల్ కార్యక్రమానికి హాజరై పార్క్ లో ఉదయం నడకకు వచ్చిన అనేక మంది వాకర్స్ ను కలిసి పార్క్ లోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో యువతి నిరసనకు దిగింది. గ్రామానికి చెందిన వెంగళ సత్యశ్రీదేవిని ప్రేమించడంతో పాటు సహజీవనం చేసి పెళ్లి చేసుకుంటానని అదే గ్రామానికి చెందిన కొండల శ్రీను నమ్మించి మోసం చేశారని బాధితురాలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కొమ్రమి ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గం మందు ముందస్తుగా దొరుకుతున్నది. మందు ఏ మండలంలోని ఊర్లో చూసినా, ఏ సందులో చూసినా బెల్ట్ షాపులు పుట్టగొడుగు లెక్క వెలుస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా వాటిని బహిరంగంగా విక్రయిస్తున్నారు. మద్యం వ్యాపారం బెల్ట్ షాపుల ద్వారా ఇష్టారాజ్యంగా కొనసాగుతోంది. ఒంగోలులో 5 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 2 గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఆయిల్ ట్యాంకర్ కు నిట్ట నిలువున చీలికలు వచ్చాయి. ఏలూరు నుండి బెంగళూరుకి ఎడిబుల్ ఇంధనంతో ట్యాంకర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు మండలం వల్లూరు గ్రామ సమీపంలోని రైస్ ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సవర్ణ వర్గాలకు సముచిత స్థానం కల్పించిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ శ్రీకాంత్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంగారెడ్డి కార్యక్రమంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు ప్రారంభం కానున్న నూతన పార్లమెంటు భవనానికి సంబంధించిన వీడియోను కేంద్రం విడుదల చేసింది. ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంటు భవనం ప్రతి ఒక్క భారతీయుడికి గర్వకారణమన్నారు. పార్లమెంటు భవనంపై మీ ఆలోచనలను సొంత వాయిస్ ఓవర్ తో వీడియోను మై పార్లమెంట్ మై ప్రైడ్ హ్యాష్ తో షేర్ చేయాలని కోరారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంత కాదని మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని పెండింగ్ అన్నారు. నీళ్లు పెండింగ్, నిధులు పెండింగ్ అన్నారు. పెండింగ్ కు పర్యాయపదం కాంగ్రెస్ అని అన్నారు. 4.5 దశాబ్దాల కాంగ్రెస్ పాలన పాపమే. పాలమూరు వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలన్నారు. వచ్చే నెల 22 నుంచి నగరంలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతున్నాయి. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన బేగంపేటలోని హరిత ప్లాజాలో ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. జూన్ 22న గోల్కొండలో ఆషాఢ బోనాలు ప్రారంభమవుతాయని, జూలై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు, 10న రంగం, 16న ఓల్డ్ సిటీ బోనాలు, 15న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు జరుగుతాయని మంత్రి చెప్పారు. మహబూబాబాద్ పట్టణంలోని ఆర్తి గార్డెన్ వెనుక ఉన్న ప్రభుత్వ భూములలో వెలిసిన గుడిసెలను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య తొలగించారు. అడ్డుకునేందుకు యత్నించిన గుడిసె వాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మానకొండ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం వచ్చనూరు గ్రామంలో ఐకేపీ వద్ద ట్రాక్టర్ మీద నుంచి వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉప్పులేటి మొండయ్య ఐకేపీ వద్దకు 2 రోజుల క్రితం తన ధాన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఉదయం లోడింగ్ చేస్తానడంతో మొండయ్య ఐకేపీ వద్ద తాడిపత్రి కప్పుకొని నిద్రపోయాడు.
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్ రోడ్ సమీపంలో ఇన్నోవా లారీ ఢీకొన్న గోడ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 5 మందికి తీవ్ర గాయాలు కావడంతో గూడూరు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. గూడూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి పరామర్శించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం విసన్నపేట భూములపై జనసేన నాయకుడు దూలం గోపి, మంత్రి అమర్నాథ్ బినామీలపై బహిరంగ చర్చకు పిలుపునిచ్చారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ లో వైసీపీ నాయకులు బహిరంగ చర్చకి రావాలని జనసేన నాయకులు సవాల్ విసిరారు. అంగట్లో అన్ని ఉన్న అల్లు నోట్లో శని ఉన్నట్లు జిల్లాలో నాగవాలి, వంశధార, మహేంద్ర తనయ, బహుదా, సునాముది, పరహాలగడ్డ వంటి జీవనదులు ఉన్న శ్రీకాకుళం ఇంకా కరువు పీడితో వెనుకబడిన ప్రాంతంగానే ఉండిపోతోంది. ఈ నదుల్లోని 100 టీఎంసీల నీరు ఇప్పటికీ సముద్రంలోకి వృధాగా కలిసిపోతూనే ఉంది. తుళ్లూరు దీక్ష శిబిర వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నల్ల బెలూన్లతో రైతులు రోడ్డు మీకు వచ్చి ఒక్కసారిగా దూసుకొచ్చారు. సీఎం డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రైతులు నినాదాలు చేస్తున్న తరుణంలో జై జగన్ అంటూ గుర్తు తెలియని వ్యక్తి నినాదాలు చేయడంతో రైతులు మరింత మండిపడ్డారు. ఇక మహానాడుకి తరలిరండి అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడారు. ఈ నెల 27, 28 మహానాడు రాజమండ్రిలో జరగబోతున్న మహానాడుకు టీడీపీ శ్రేణులు భారీగా తరలి రావాలని పల్లా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.